శివ మహాపురాణం. దేవాసుర సంగ్రామం. జలంధరుడు వస్తున్నాడని ముందే తెలుసుకున్న ఆదిత్యులు ప్రాణభయంతో పలాయనాన్ని చిత్తగించి బ్రహ్మగారితో తమ దుస్థితిని విన్నవించుకొన్నారు. వెంటనే విరించి జలంధరుడు జన్మ వృత్తాంతాన్ని వారికి వివరించి, ఈ ఆపద నుండి గట్టెక్కించగలవారు నారాయణుడొక్కడే అని నమ్మకంగా పలికి విభూతులతో కూడి వైకుంఠానికి వెళ్ళాడు. వారందరూ కలిసి హరిని ఇలా ప్రార్థించారు. హృషీకేశ మహాబాహో భగవాన్ మధుసూదన, నమస్తే దేవదేవేశ సర్వదైత్య వినాశక మత్స్యరూపాయ తే విష్ణో వేదాన్నీతవే నమః. సత్యవ్రతేన సద్రాజ్ఞ ప్రళయాబ్ది విహారిణే కూర్వాణానాం సురాణాంచ మందనాయోద్యమం వృషం బిభ్రతే మందరగిరిం కూర్మరూపాయ తే నమః. నమస్తే భగవన్నాద క్రతవే సుకరాత్మనే వసుంధరాం జనాధారం మూర్ధతే బిభ్రతే నమః. వామనాయ నమస్తుభ్యం ఉపేంద్రాఖ్యాయ విష్ణవే. విప్రరూపేణ దైత్రేంద్రం బలిం చలయతే విభో. నమః పరశురామాయ క్షత్రకారిణే మాతుహృతకృతే తుభ్యం కృపితాయాసతాం ధృతే. రామాయ లోకారామాయ మర్యాద పురుషాయతే రావణాంతకారయాశు సీతాయ పతయే నమః. ఇంద్రియములకు ప్రభువైన వాడా, హే భగవాన్ గొప్ప బాహువులకు గలవాడా, మధువు అను రాక్షసుని సంహరించినవాడా, దేవదేవ ఈశ్వర రాక్షసులనందరినీ నశింపజేసినవాడా, నీకు నమస్కారం. హే విష్ణు సత్యవ్రతుడనే పుణ్యశీలుడగు రాజుతో కూడి ప్రళయ కాలమునందు మత్స్యరూపములతో సముద్రమునంద విహరించి వేదములను కాపాడిన నీకు నమస్కారం. సముద్రములను మందించుటకు దేవతలు పెద్ద యత్నములు చేయుచుండగా కూర్మ రూపములను దాల్చి మందర పర్వతమున మోసిన నీకు నమస్కారం. హే భగవాన్ నాథ, యజ్ఞ వరాహ రూపమును దాల్చిన జనులకు ఆధారమైన భూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారం. హే ప్రభో, వామనావతారంలో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రాహ్మణ వేషంతో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతను నీ అడుగులతో వ్యాపించినావు. అట్టి నీకు నమస్కారం. పావులను సంహరించు నీవు పరశురాముడివై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండగా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారం. లోకుల మనస్సులలో రంజింపజేయువాడా, మర్యాద పురుషోత్తముడు సీతాపతి అగు రాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారం. నమస్తే జ్ఞానగూఢాయ కృష్ణాయ పరమాత్మనే రాధా విహారశీలాయ నానాలీలాకారయ చ. నమస్తే గూఢాదేహాయ వేద నిందాకరాయ చ. యోగాచార్యాయ జైనాయ బౌద్ధ రూపాయ మాపతే. నమస్తే కల్కి రూపాయ మ్లేచ్ఛానామంతకరిణే అనంత శక్తి రూపాయ సద్ధర్మ స్థాపనాయ చ. నమస్తే కపిల రూపాయ దేవహుత్యై మహాత్మనే వదతే సాంఖ్యయోగం చ. సాంఖ్యాచార్య యవై ప్రభో. నమః పరమ హంసాయ జ్ఞానం సంవదతే వరం. విధాత్రే జ్ఞానరూపాయ యేనాత్మ సంప్రసీదతి. వేద వ్యాసాయ వేదానాం విభాగం కుర్వితే నమః. హితాయ సర్వలోకానాం పురాణ రచనాయ చ. ఏవం మత్స్యాది తనుభిర్భక్త
కార్యోద్యతాయతే సర్గస్థితి ధ్వంసకర్తే నమస్తే బ్రహ్మణే ప్రభో. జ్ఞానస్వరూపుడవు పరమాత్మ అగు నీవు శ్రీకృష్ణ రూపమును దాల్చి రాధతో కూడి విహరిస్తూ అనేక లీలలను వెలయించితివి. అట్టి నీకు నమస్కారం. శ్రీ లక్ష్మీపతి జైన రూపంలో, బుద్ధ రూపంలో నీ గూఢమగు అవతారములను దాల్చిన నీవు వేదములను నిందించి యోగాచార్యుడైతివి. అట్టి నీకు నమస్కారం. అనంత శక్తి స్వరూపుడగు నీకు కల్కి రూపమును దాల్చి మ్లేచ్ఛుల మందించి సద్ధర్మమును స్థాపించెదవు. అట్టి నీకు నమస్కారం. ఓ ప్రభు, మహాత్ముడవు కపిలుని రూపం దాల్చి సంఖ్యాచార్యుడవై సంఖ్యాయోగమును దేవహూతికి బోధించిన నీకు నమస్కారం. ఏ జ్ఞానము చే అంతఃకరణమును మిక్కిలి ప్రసన్నమగును అట్టి పరమ జ్ఞానమునకు బోధించువాడు సృష్టి స్థితి లయ కర్త జ్ఞానస్వరూపుడగు పరమహంసకు నమస్కారం. సర్వజనుల హితమును కోరి వేదములను విభజించి పురాణములను రచించి వేదవ్యాసుడు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారం. నీ ప్రభు ఈ తీరున నీవు మత్స్యాది అవతారములను దాల్చి భక్తుల కార్యములను చేయుటకు సంసిద్ధుడ వగుచుండువు. సృష్టి స్థితి లయములకు కారణమైన పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారం. ఆర్తిహంత్రే స్వధాసానాం సుఖదాయ శుభాయ చ పీతాంబరాయ హరయే తార్క్ష్యాయ నాయతే నమః. సర్వక్రియాయైక కర్వే శరణ్యాయ నమో నమః. దైత్య సంతాప్తి తామర్త్య దుఃఖాది ధ్వంస వజ్రక శేషతల్ప శయాయార్క చంద్ర నేత్రాయతే నమః. కృపా సింధో రామనాద పాహి శరణాగతాన్ జలంధరేణ దేవాశ్చ సర్గాత్సర్వే నిరాకృత. సూర్యో నిస్సారిత స్థాన చంద్రో వహ్ని స్తథైవ చ పాతాళాన్న గరాజశ్చ ధర్మరాజో నిరాకృత. విచరంతి యాథ మర్యాశోభంతే నైవతే సురాః శరణంతే వాయప్రాప్త వదస్థస్య విచింత్యతాం. తన దాసులు కష్టములు పోగొట్టి సుఖములను శుభములను ఇచ్చువాడా, పచ్చని వస్త్రములు ధరించినవాడా, పాపములను పోగొట్టివాడా, గరుడు వాహనముగా గలవాడా అగు నీకు నమస్కారం. క్రియలన్నిటినీ చేయు ఒకే ఒక కర్తవు నీవు. శరణు పొందుటకు నీకు నమస్కారం. దైత్యులచే పీడింపబడుచున్న దేవతలను, దుఃఖములను మొదలగు వాటిని నశింపజేయుటలో వజ్రము వంటి వాడా, శేషశయ్యపై పరుండు వాడవు, సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడవు అగు నీకు నమస్కారం. దయానిధి లక్ష్మీపతి, శరణు పొందిన మమ్ములను రక్షించుము. జలంధరుడు స్వర్గము నుండి దేవతలందరినీ వెళ్ళగొట్టినాడు. సూర్యచంద్రులను, అగ్నిని, యమధర్మరాజును అతడు తమ తమ స్థానముల నుండి వెళ్ళగొట్టినాడు. పాతాళం నుండి వాసుకిని తరిమివేసినాడు. మానవుల వలె తిరుగాడుచున్న దేవతలను శోభ అంతరించినది. మేము నిన్ను శరణు పొందుచున్నాము. వానిని వధించు ఉపాయమును ఆలోచించుము. దేవతల
లాపాలను విని కరుణా సముద్రుడైన పురుషోత్తముడు, ఓ బహిర్ముఖులారా, భయాన్ని విడిచి పెట్టండి. నేనిదే యుద్ధానికి సిద్ధమై వెళుతున్నాను. జలంధరుని తోడు జగడంతో నా విక్రమాన్ని చూపిస్తాను అని గరుత్మంతుణ్ణి స్మరించాడు. వెంటనే వచ్చి వ్రాలిన వైనతేయుని అధిరోహించి పోరుకు బయలుదేరుతున్న వారి జనాభుని సమీపించి అబ్దితానూజ అయిన ఆదిలక్ష్మి ఇలా ప్రార్థించి, నాథా, నేను మీకు ప్రాణప్రియురాలునైనచో, సర్వదా మీ భక్తురాలైనచో, ఓ దయానిధి, నా తమ్ముడైన జలంధరుని వధించకండి. అనపాయిని అయిన ఆదిలక్ష్మి పలుకులను సుముఖుడై పురుషోత్తముడిలా అన్నాడు. దేవి, క్షీరసాగర రాజవృత్తి నీ మూలంగానే కదా నాకు శోభ సమకూరింది. నీ వైభవమంతా నీ తండ్రి గారిచ్చిందే కదా. నీ మాటను కాదనగలనా? మరొక్క మాట, జలంధరుడు రుద్రతేజోద్భవుడు వలన, బ్రహ్మ వాక్కు వలన, నీ అనురాగం వలన అవధ్యుడు చింతమాని సంతోషంగా ఉండు. అంత ప్రాణ వల్లభుడు తన మాటను మన్నించినందున పరమానందం భరితురాలైన పద్మ సవిలాసంగా నాదుని వీక్షించి శుభాన్ని పలికింది. లోకంలో ప్రాణవల్లభ అయిన భార్య మాటకు కాదనగలవాడెవ్వరు? వెంటనే అచ్యుతుడు ఆయుధాలను ధరించి వైనతేయుని అధిరోహించి ఇంద్రాది బృందారకులతో కూడి దానవుల స్కంధవరానికి వచ్చి చేరాడు. గరుత్మంతుని రెక్కల సుడిగాలి విసురుకొని రాక్షసులు పెను తుఫానుకు ఎడారిలో రేగిన ఇసుకల మీద కెగిరి కింద పడ్డారు. ఆ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపోయిన జలంధరుడు విస్మరితుడై క్షణంలో తేరుకొని తన గదతో గరుత్మంతుని తలపై మోదాడు. మోది కయ్యానికి కాలు దువ్వాడు. వచ్చిన వేలు పలుకులు చూచి కన్నుల నిప్పు కనికలు రాల మాటల మంటలు రేగి జబ్బులు చరిచి బొబ్బలు పెడుతూ పుడమి బడకగా కాలుతో నేలను తన్ని తన రక్కసి మూలక పోటు బంటులైన శుంభ, నిశుంభ, తామ్రాక్ష, ధూమ్రాక్ష, కాకరాక్ష, ఖడ్గరోమ, కాలనేమి, కాలకేయాదులను ఆలంతో నిలిపి తన చేతి ఆయుధాలను తలతలలు నింగిని తాకి పెక్కి బంగుల మెరయ రౌద్రోద్రేకంతో సముద్రంలా విరుచుకొని పడిపోతూ శూలప్రాణుయై ఆహవంలో అకాల రుద్రుడై నిలిచాడు. జలంధరుడు రౌద్రం రూపు దాల్చినట్లున్న అతనిని చూచి నిలింపులు కంపించారు. కానీ వారి జాక్షుడు మన పక్షాన రాక్షసుడై ఉన్నాడని అంతలోనే ఊరట చెందారు. శివ మహాపురాణం. దేవాసుర సంగ్రామం. జలంధరుడు వస్తున్నాడని ముందే తెలుసుకున్న ఆదిత్యులు ప్రాణభయంతో పలాయనాన్ని చిత్తగించి బ్రహ్మగారితో తమ దుస్థితిని విన్నవించుకొన్నారు. వెంటనే విరించి జలంధరుడు జన్మ వృత్తాంతాన్ని వారికి వివరించి, ఈ ఆపద నుండి గట్టెక్కించగలవారు నారాయణుడొక్కడే అని నమ్మకంగా పలికి విభూతులతో కూడి వైకుంఠానికి వెళ్ళాడు. వారందరూ కలిసి హరిని ఇలా ప్రార్థించారు.
ऋषिकेश महाबाहो भगवान् मधुसूदन नमस्ते देवदेवेश सर्वदैत्य विनाशक मत्स्यरूपाय ते विष्णो वेदान्नितवे नमः सच्चव्रतेन